కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. గమనించండి, కీర్తనల గ్రంథము 127వ కీర్తన. బైబిల్ ఉన్నవారు ఎవరైనా బైబిల్ తీసుకొచ్చి ఉంటే బైబిల్ ఉన్నవారు దయచేసి మరి 127వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 127వ కీర్తన దయచేసి మరి ఎక్కువసేపు కాకుండా కొద్ది నిమిషాలు, ఎందుకంటే దేవుడు మనకి ఏ మేలు చేసినా మొదటగా వాక్యము ద్వారా మనం దేవుణ్ణి గణపరిచే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం మీ పిల్లల్ని కూడా అలర్ట్ చేయకుండా కొద్ది నిమిషాలు మాత్రమే మరి నేను దేవుని వాక్యాన్ని మీకు తెలపాలని ప్రభు పేరిట చేస్తున్నానండి. దయచేసి సహకరించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో 127వ కీర్తన 3వ వచనములో ఇలాగూ వ్రాయబడింది: కుమారులు యెహోవా అనుగ్రహించు, చెప్పండి, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు, చెప్పండి ఆయన అంటే అదే మాట గట్టిగా చెప్పండి. ఆయన అంటే గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం, గిఫ్ట్. బర్త్డే అంటేనే గుర్తొచ్చేది ఏంటి? గట్టిగా చెప్పండి. గిఫ్ట్. మనం ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాము, తెలుగులో బైబిల్ అంటుంది బహుమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అమ్మా కొద్ది నిమిషాలు కొంచెం దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, దేవాతి దేవుడు తనను నమ్మి ఆరాధించి తనను వెంబడిస్తున్న ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన ఇస్తున్నటువంటి బహుమానము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే చెప్పండి, స్వాస్థ్యం అంటే ఆస్తి. స్వాస్థ్యం అంటే ఎవరు ఐస్ క్రీమ్ అనేది? ఎవరు ఐస్ క్రీమ్ అనేది? అదే కదా, ఎవరి ధ్యాస వాళ్ళదే. ఇంకా నయం కూడా చాక్లెట్ అని లేదు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కాదు సంతోషంగా నవ్వండి అమ్మ కొద్దిసేపు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, హల్లెలూయా. బాగా వినండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడిచ్చే బహుమానము వేరు, మనుషులిచ్చే బహుమానము వేరు. దేవుడు మానవులను గణపరిచే విధానం వేరు, మనుషులు గణపరిచే విధానము వేరు. నీదే రాజ్యం మొత్తం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కుమారుకి దేవుడు ఏమిచ్చాడు అంటే, దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ గిఫ్టే కుమారుని రూపంలో. అది ఇద్దరి మధ్యన చెప్పండి, కూర్చున్నాడా నిలబడినాడా? మరి గట్టిగా చెప్పండి అమ్మా. చూడండి దేవుని ప్రజలారా, ఈ బహుమానం దేవుడు మరి వీరికి ఇచ్చినట్లుగానే చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయనకి ఇస్తానని చెప్పాడు. అర్థమైందా? ఇస్తానని చెప్పాడు కానీ ఇలా. మీకు అర్థమవుతుంది అమ్మా? కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇస్తామని చెప్తారు కానీ ఇయ్యరు. స్కూల్ ఫీజు కట్టడానికి కానీ, లేకపోతే బట్టలు కొనుక్కోవడానికి కానీ, బుక్కులు కొనుక్కోవడానికి కానీ, పెన్నులు కొనుక్కోవడానికి కానీ
బట్ డబ్బులు ఇస్తామని చెప్తారు కానీ ఇయ్యరు. అడిగిన వెంటనే ఇస్తే చాలా లావుండే దోమ బాగా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 25 సంవత్సరాలు వెయిట్ చేయించినాడు. ఈలోపు ఆయనకి ఎదురు చూసి ఓసారి విసుగొచ్చింది. అయినా విసుగొచ్చినా ఆయన లేదు దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ఆయన బహుమానము ఇస్తాడని విశ్వసించాడు. హల్లెలూయా. బాగా వినండి, ఏమీ లేనప్పుడే అన్నీ ఉన్నవని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుని మీద, నీకు కావాల్సినవన్నీ నా దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు బహుమానం ఇస్తానని చెప్పి దేవుడు చేసినట్టు కొద్ది రోజులు వెయిట్ చేయించాడు. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగును. అందుకు అబ్రహాము, ప్రభువా నా యెహోవా, నాకేమిచ్చినా లాభం లేదే. చూసాడా ఏమంటున్నాడు? నాకు ఎన్ని ఉంటే ఏమి లాభం, ఏమి లేదంట. ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలు బట్టి ఏమనిపిస్తుందంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్లు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అదే మాట. చూసారా, దేవుడు అన్ని ఇచ్చినాడు. ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, దాసురాన్ని ఇచ్చాడు. అర్థమైందా? సమస్తం సమృద్ధిగా ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దేవుడు గర్భఫలం ఇవ్వకుండా పోతాడండి? ఖచ్చితంగా దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే ఇక ఆ అనుమానం ఎప్పుడైతే వచ్చిందో, అయినా కానీ వెంటనే దేవుడు ఆయనని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇది చూడండి, ఇంట్లో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? బయటికి తీసుకొచ్చి, అమ్మా ఓసారి ఆకాశం వైపు చూడండి, మీకు కనపడదు, టెంట్ కనపడుతుంది కదా. ఆకాశం వైపు చూడమన్నాడు. ఏముండదు అక్కడ చెప్పండి? నక్షత్రాలు ఉన్నాయి. సముద్రం ఒడ్డున చూడమన్నాడు. ఏమున్నాయి అక్కడ? ఇసుక. నీ సంతానం అలా ఉంటదన్నాడు. మరి రియల్గా చూస్తేనేమో ఒకరు కూడా లేరు. కానీ బాగా వినండి, దేవుడు ఎప్పుడైనా ఒక మాట పలికితే, ఒక మాట చెబితే, ఒక వాక్యం ఆయన నోటి నుంచి వస్తే అది జరగకుండా పోదు. దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. ఇస్సాకునిచ్చాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు, ఏశావులు. ఈ యాకోబు ద్వారా 12 మంది కుమారులు. ఆ 12 మంది ద్వారా 70 మంది. ఈ 70 మంది ద్వారా ఇంచుమించుగా చివరికి 40 లక్షలైనారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అయినారంటే ఒక దేశమైనారు. చెప్పండి గట్టిగా, ఒక దేశమైనారు. ఆయన పేరే ఇశ్రాయేలు దేశము అనండి ఒకసారి. చూసారా, దేవుడు ఒక్కరితో చెప్పాడు, చివరికి ఎక్కడికి తీసుకొచ్చాడండి? ఒక దేశము నువ్వు అన్నాడు. ఇప్పుడు కుమారు కూడా ఒక్కడే. ఈయన దేవుడు 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 కూడా చేయొచ్చు. కొన్ని అది వాళ్ళ చేతుల్లో కదా. ఇప్పుడు చూడండి, వారి ద్వారా ఇంకా వంశము నెగుడుతూ పోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చే మాటలు మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరవు. హల్లెలూయా, హల్లెలూయా.
నా వైపు చూడండి ఒకసారి. చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, ఒకవేళ వివాహం అయిన వెంటనే తగిన రీతిలో సంతానం కాకపోతే భర్త మీద గొడవ పెట్టుకుంటారు కొంతమంది రివర్స్, భార్య మీద గొడవ పెట్టుకుంటారు కొంతమంది. అట్లాగే బైబిల్లో ఒక ఆమె ఏం చేసిందంటే భర్త మీద గొడవ పెట్టుకుంది. నువ్వు నాకు సంతానమే ఇవ్వలేదు, ఇదిగో నాకు సంతానమే ఇవ్వలేదు నువ్వు అని, నా అవసరం నీకు కొడుకుంటుంది పో అని భర్తతో గొడవ పెట్టుకుంది. ఆయన అన్నాడు, దేవుడు కరుణించకపోతే నేనేమి చేయగలను అన్నాడు. సరే అని ఆమె అలిగి మొత్తానికి మరలా కొద్ది రోజుల తర్వాత దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. సారీ, లేయా కాదు, రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, చక్కని కుమారుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆమె అంటది, దేవుడు నాకు బహుమానము, చెప్పండి, దేవుడు నాకు బహుమానము ఇచ్చాడు. అంతకుముందేమో ఈయన మీద కొట్లాడింది, అంటే ఈయన కాదు, ఈయన లాంటి ఆయన. ఇప్పుడేమో ఏమంటది తెలుసా, దేవుడు నాకు బహుమానము ఇచ్చాడు. బాగా వినండి, ప్రార్థనా పూర్వకంగా నీతిమంతులుగా ఏ భార్యాభర్త అయితే ఉంటారో వారి జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. అయితే ఇంకొక మాట, ఒకవేళ వారు నీతిమంతులుగా ఉన్నా ఒకసారి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, దేవుడు పరీక్షించే కాలం కొంచెం ఉంటుంది. అది కొంతకాలము నిరీక్షించినప్పుడు నిరీక్షణను ఆయన సఫలము చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా వైపు చూడండి అందరు. ఇప్పుడు ఏ నెల? ఈ నెల చెప్పండి, ఏ నెల? మేము నిన్న రాత్రే క్రిస్మస్ ఫంక్షన్ చేశాం. యేసు ప్రభు పుట్టాడు, లోకమంతట వెలుగు. పాడొచ్చుగా అమ్మా, ఖర్చు లేని పనేగా. ఏం 100 రూపాయలు ఏమైనా కట్టమంటారా మిమ్మల్ని? చెప్పండి. అందుకే దేవుని బిడ్డలను గమనించండి. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు ప్రజల్లోంచి, యూదా గోత్రములో నుంచి నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవాది దేవుడు మానవులకి తన పోలిక చొప్పున బహుమానం ఇవ్వడమే కాకుండా తన కుమారుణ్ణే మనకు బహుమానంగా ఈ లోకములోనికి ఒక కన్య మరియ గర్భము ద్వారా ఆయన మనకు బహుమానంగా ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. అప్పుడేం పాడతాం? చెప్పండి, ఏం పాడతాం అప్పుడు? పశువుల గట్టిగా నన్నా వాడండి, ప్రభు యేసు జన్మించి ఓరన్నో పశువుల. అక్కడ ఆగండి. మామూలుగా ఈ రోజుల్లో ఎవరు పుడితే ఇంట్లో అన్నా డెలివరీ అవుతారు, లేకుంటే హాస్పిటల్లోనన్నా అవుతారు కదా. కానీ నా ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం మహోన్నతుడైన దేవుడు ఆయన, మహా ఉన్నతమైన స్థలములలో ఉన్నాడు ఆయన. దేవుడుగా దిగి వస్తే ఏ మనిషి కూడా ఆయన ఎదుట నిలబడలేదు. అయితే కేవలం నీ కోసం, నా కోసం ఆయన ఒక కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి బహుమానముగా వచ్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా అప్పటికప్పుడే జరిగింది కాదు, అప్పటికప్పుడే చెప్పబడింది కాదు, ఏదో ఈ రోజు చెప్పి రేపు జరిగింది కాదు. యేసు ప్రభు జననమును గూర్చి 100 సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త ప్రవచిస్తూ వచ్చాడు. కన్య మరియ గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు అనగా
రక్షకుడు. దేంట్లో నుంచి రక్షిస్తాడు? నీ పాపంలో నుంచి రక్షిస్తాడు, నీ శాపంలో నుంచి రక్షిస్తాడు, నీకున్న దరిద్రతలో నుంచి ఆయన రక్షిస్తాడు. నీ జీవిత కాలములో ఉన్న సమస్త దోష అంధకార దుష్ట దురాత్మ శక్తుల ప్రభావము నుండి నా ప్రభువు రక్షించే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా కరపాక తర్వాత చూతులేమ్మా, నన్ను చూడండి ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అనే పదము తెలియని వారు ఉన్నారా? ఎవరు లేరు. కానీ దాని అర్థం మనం తెలుసుకోవాలి. క్రైస్ట్ అండ్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. బాగా వినండి. యేసు ప్రభు పుట్టినప్పుడు, ఇప్పుడు ఈ బాబు పుట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన పెట్టుకొని, పాటలు పాడి, ఆరాధన చేసి, వాక్యం చెప్పుకొని, కొద్దిసేపు ఉంటే ప్రార్థన చేస్తాం, కేక్ కూడా కట్ చేస్తాం. అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా బాగా వినాల, మొట్టమొదటగా దేవదూతలు దిగొచ్చారు. హల్లెలూయా. ఎవరు వచ్చారండి? దేవదూతలు దిగొచ్చారు. వచ్చి వాళ్ళు పాట పాడుతున్నారు. వాళ్ళు కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రం చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. పోనీ దేవదూతలు ఆరాధించారు, బాగానే ఉంది. మరి ఇంకా వచ్చారు కదా, మరలా ఇంకొక బ్యాచ్ వచ్చింది. వాళ్ళు ఎవరంటే అడవిలో గొర్రెలు కాసుకునే వాళ్ళు వచ్చారు. అమ్మో, ఈ శిశువు చాలా గొప్పవాడు, దేవదూత వచ్చి మాకు చెప్పింది అని ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇగో యోసేపు గురించి, మరియమ్మ గురించి, వీడు కూడా మగ పిల్లోడే కాబట్టి కరెక్ట్ సందర్భం కలిసి వచ్చింది కదా. కాలం కలిసి వచ్చిందా లేదా చెప్పండి. చప్పట్లు కొట్టండి మరి గట్టిగా. అమ్మా కనీసం జొన్న రొట్టెలు చేసినట్టు కొట్టండి అమ్మా. కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఖర్చు ఏమన్నా అవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా వినండి. చూడండి, గొర్రెల కాపరులు వచ్చారు, వాళ్ళు కూడా ఆరాధించడానికి. ఈ గొర్రెల కాపరులు వచ్చి యోసేపును మరియమ్మను శిశువును చూసి గొర్రెల కాపరులను చూసి, ఆ గొర్రెల కాపరులు ఇదిగో ఆ శిశువును చూసి వాళ్ళు కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా నా వైపు చూడండి, ఇంకొక మాట చెప్తున్నాను. తర్వాత ఇంకో ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు ఒక విషయం తెలిసిన, ఇప్పుడు చూడండి, చప్పట్లు కొడుతున్నా, బలి కొడుతున్నాడు కొట్టారు కదా. చూడండి, ఈ చిన్న బాబు పుట్టినరోజు సందర్భంగా మనమందరం వచ్చి ఆరాధిస్తూ ఉన్నాం. యేసయ్య పుట్టినప్పుడు కూడా జ్ఞానులు వచ్చి ఆరాధించారు, గొర్రెల కాపరులు వచ్చి ఆరాధించారు, ఇంకా దేవదూతలు వచ్చి ఆరాధించారు. అందుకే ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు. చప్పట్లు కొడదాం గట్టిగా. నా దేవుడు ఆది అంతమై ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి చెందినవాడు కానే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికి భూమి మీద మానవులు పుట్టిన ప్రతి ఒక్కరికైనా ప్రభువు అయినాడు. దేవుని బిడ్డలారా, నేను త్వరలో ముగించబోతున్నాను, వినండి, గమనించండి. యేసయ్య పుట్టినరోజు సందర్భంగా, ఈరోజు బాబు పుట్టినరోజు సందర్భంగా, తనుష్ ఈ బాబు పుట్టిన సందర్భంగా నేను ఒక మనవి చేస్తున్నా. ఏంటో తెలుసా? ఇదిగో నశించిపోతున్న పాప మానవాళి అందరి కోసం నా ప్రభు నిన్ను వెదకి రక్షించడానికే 2023 సంవత్సరాల క్రితం ఆయన ఒక కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, అందుకే యేసయ్య జననములో పాపము లేదు, ఆయన మరణములో పాపం. మీకు విషయం తెలుసా? యేసు ప్రభు పుట్టుకలో ఆశ్చర్యమే, మరణములో చెప్పండి ఆశ్చర్యమే.
జీవించిన జీవితములో ఆశ్చర్యమే. కొంతమంది ఏం చేశారంటే ఆయనలో ఏమైనా తప్పులు దొరుకుతావేమని పట్టుకోవాలని ఆయన చాలా చూశారు, గమనించారు, కానీ ఎవ్వరు కూడా ఆయనలో తప్పులు పట్టుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన జన్మ గలవాడు. చెప్పండి, ఏ జన్మ గలవాడు? పరిశుద్ధమైన జన్మ గలవాడు. ఆ మధ్య ఒక ఆయన ఈ భూగర్భ గనుల శాఖకు సంబంధించిన ఆయన ఆ భూమిని తవ్వుతా ఉంటే, ఒక చిన్న పునాది కోసం భూమిని తవ్వుతా ఉంటే ఒక చిన్న మందసం పెట్టె లాంటిది దొరికింది. దొరికితే దాంట్లో కొన్ని రక్తపు చుక్కలు కనబడినాయి. ఏమిటా దీంట్లో రక్తపు చుక్కలు ఉన్నాయని తీసి ఒక ల్యాబ్కి తీసుకొని వెళ్ళి టెస్ట్ చేస్తే అది రక్తం ఇంకా ప్రాణముతో బ్రతికే ఉంది. హల్లెలూయా! అది ఇంకా జీవం ఉంది. సరే, జీవంతో ఉంది కదా, ఏమి దీనికి ఈ రక్తం ఏమని చూస్తే దాంట్లో కేవలం ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. అంటే పురుషుని ప్రమేయం లేకుండా జన్మించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జననమును గూర్చి ఇదిగో సైన్స్ కూడా నిరూపిస్తూ చెప్పినటువంటి ఆధారము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన జననములో పాపం లేదు, ఆయన మరణములో పాపం లేదు. దేవుని బిడ్డలారా, నేనేం చెప్పాలనుకున్నానంటే నా ప్రభు, మన ప్రభు, మనం ఆరాధించే దేవుని జననము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్న మనం కూడా దేవుని పరిశుద్ధమైన బిడ్డలము. హల్లెలూయా! చెప్పండి, మనం ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి, మనం ఎవరు? దేవుని పరిశుద్ధమైన, మాట్లాడండమ్మా, దేవుని పరిశుద్ధమైన. ఏమ్మా, ఎవరన్నా తేలరాలిపోతే పట్టుకోవాలని చూస్తున్నారా? లేదు కదా, చక్కగా మాట్లాడవచ్చు. దేవుని ప్రజలారా, అందుకే ఇదిగో సామెతల గ్రంథకర్త రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే సొలొమోను అంటున్నాడు, ఇదిగో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఒక మాట చెప్పి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రతి ఒక్కరు క్రిస్మస్ అంటేనే ఒక అర్థం ఏంటో తెలుసా? బహుమానం ఇచ్చుట. మనకేమో ఎప్పుడు తీసుకునేదే తెలుసు, ఇచ్చేది చెప్పండి మనకెప్పుడు కదా. ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారా, ఎక్కడ ఇస్తారా, ఎవరు ఏమి ఇస్తారా, ఎప్పుడు తీసుకోవడమే తెలుసు. మీకు విషయం తెలుసా? జలగకి ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. జలగ స్వభావం ఏంటో తెలుసా? పీల్చడమే. అర్థమైందా? అయితే దేవుని బిడ్డలారా వినండి, యేసయ్య ఇదిగో దేవాది దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకిచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన సొంత కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. మరి మిగిలినవి ఎందుకు ఇవ్వడాన్ని? ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి. ఇంకా ఇప్పుడు ఒక కుమారుని బర్త్డేనే చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఇంకో కుమారుని బర్త్డే కూడా కుమారుడేనా కుమార్తెనా? గడికి చెప్పు. కుమార్తె అంట, ఇప్పుడే చెప్తున్నాడు కన్ఫామ్ గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా గమనించండి, దేవుని వాక్యంలో రాబడి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవుని బట్టి సంతోషించు, ఆనందించు, ఆశించు, దేవుడు నీకు అది ఇస్తాడు. ఇదిగో ఈరోజు ఇలాంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమం దేవుని మహింపరుస్తూ చేసుకోవడానికి మరిన్ని దేవుడు మీ కుటుంబాలలో కూడా దయచేయును గాక. అయితే యేసయ్య పశుల పాకలో పుట్టాడు, బాగుంది. బాబు కూడా పుట్టాడు, బాగుంది. అయితే బాగా వినండి, యేసయ్య మరి నీ మనసులో జన్మించాడా? నీ హృదయంలో జన్మించాడా? ఎందుకు పశుల పాకలో ఆయన జన్మించాడు తెలుసా? మానవుని హృదయము అనేక పాపములకు నిలయము, అనేకమైన దోషములకు నిలయము. ఆ పశుల పాకను శుభ్రం చేయడానికే యేసయ్య దిగి వచ్చాడు. యేసయ్య పశుల పాకలో జన్మించి ఇదిగో మానవుని పశుల పాక లాంటి హృదయాన్ని కడిగి శుద్ధి చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఇదిగో మానవుని బాగు చేశాడు. ఈ రోజున యేసయ్యను నమ్మిన బిడ్డలు నిజంగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈ లోకంలో వారు జీవిస్తారు, దేవునికి సాక్షులుగా ఉంటారు. ఈ రాత్రి కూడా వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు అలాగూ సాక్షులుగా నిలిపి నడిపించునుగాక. ఒక్క మాట మీతో చెప్పని ముగించేస్తున్నాను.
ఇప్పుడు బహుమానం అని చెప్పాను కదా, ఇంకా ఎవరెవరికి ఇల్లు అనే బహుమానం లేదో, ఉద్యోగం అనే బహుమానం లేదో, వ్యాపారం అనే బహుమానం లేదో, వ్యవసాయం అనే పంట బహుమానం పండడం లేదో, దేవుణ్ణి బట్టి ఆశించి ప్రార్థన చేసి దేవుని వైపు చూడండి. దేవుడు సమృద్ధిగా మీకు అవి దయచేయునుగాక. కుమారుకి ఇచ్చినట్లుగానే నూరంతల ఆశీర్వాదం నీకు. గట్టిగా ఊపు తలకాయ చెప్పండి, ఎంత ఆశీర్వాదం అండి? నూరంతల ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూడండి, నిజంగా దేవుణ్ణి ప్రేమించాడు. అదే సమయంలో ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్తాను. వాస్తవానికి నాకు మొట్టమొదటిగా ఈ కుటుంబంలో పరిచయం ఉండేది ఎవరో తెలుసా? వీళ్ళన్న ఏం పేరు, నాగరాజు. ప్రతిరోజు బండి మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ లోనే మా ఇల్లు. ఎంతమంది తెలుసమ్మా మా ఇల్లు? ఇప్పుడు లేవు కాబట్టి ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీళ్ళన్న ప్రతిరోజు నాకు వందనాలు చెప్పిపోయేవాడు. నేను రోజు ఆ పిల్లని చూసినప్పుడల్లా ఆ నవ్వు కూడా కడుపు నిండా నవ్వేవాడు. ప్రతిరోజు కడుపు నిండా, పొద్దున పోయేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు నేను బయట కూర్చున్నానంటే ఖచ్చితంగా వందనాలు చెప్పిపోయేవాడు. రోజు దేవాయి బాబుని దీవించని కోరుకునేవాడు. నా దేవుని ప్రజలారా వినండి, ఆ బాబు ద్వారా ఈ కుటుంబం పరిచయం. ఈ కుటుంబస్తులందరూ తర్వాత వీళ్ళ ద్వారా కూడా వీరి బంధువులు కూడా కొందరు పరిచయం అయ్యారు. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయించుకునేవారు. నేను అనుకున్నాను, సరే దేవుడు వారిని ఆశీర్వదిస్తే చాలు అనుకున్నాను. మనం అనుకున్నాం మర్చిపోయింటారులే, మర్చిపోనిలే అనుకున్నాను. కానీ దేవుడు మరవలేదు. హల్లెలూయా. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఫోన్ చేసి, అన్నా ఇలా కార్యక్రమం చేయాలంటే నేను ఆశ్చర్యపోయినాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా గమనించండి, నిజంగా నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈరోజు మరింతగా మిమ్మల్ని దీవించాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఏ బహుమానం నువ్వైతే లేకుండా నువ్వు లోపము కలిగి ఉన్నావో ఆ లోపాన్ని నా ప్రభు తీర్చాలని ఆశిస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇది చెప్పడానికి సమయం కాదు. అయినను నేను ఒకే మాట చెప్తున్నాను, యేసయ్య ఈ లోకానికి బహుమానంగా పంపబడ్డాడు. అంత మాత్రం కాకుండా వీరికి బహుమానం ఇచ్చినట్లుగానే మనకు కూడా ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. దయచేసి అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడని గమనించండి. ఆత్మస్వరూపి మన మధ్యలో ఉన్నాడని గమనించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ లోపంతో ఉన్నావు? నీ కుటుంబంలో సమాధానం లేదేమో. ఇదిగో యేసయ్య సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ కుటుంబంలో నెమ్మది లేదేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, కష్టంతో, నష్టంతో, వ్యాధితో, బాధతో, ఇగో దిగులుతో, చింతతో నువ్వు నలిగిపోతున్నావేమో. నా ప్రభు నీ హృదయంలో, నీ కుటుంబంలో జన్మించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన రక్షకుడుగా దిగి వచ్చాడు. అయితే నీ మనసులో ఆయన ఉదయించేటట్లుగా, నీ మనసులో జన్మించేటట్లుగా దేవుని వాక్యాన్ని అంగీకరించు. ఇంకా ఎవరైనా ప్రభువు నమ్మకపోతే, ఇంకా ఎవరైనా ప్రభువుకి హృదయంలో చోటు ఇవ్వకపోతే ఈరోజు ఒక చిన్న తీర్మానం చేయండి. ప్రభువా, ఆనాడు పశుల పాకలో జన్మించడం మాత్రమే కాదు, నా హృదయంలో కూడా జన్మించు ప్రభు అని ఒక చిన్న మాట అడుగుదాం. దేవుని ప్రజలారా, ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రజలారా, ప్రార్థన చేసుకుందాం. ఇత్తబడిన వాక్యాన్ని బట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం నైనా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం గల దేవానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రభువా యేసయ్య మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, వందనాలు.
ప్రభా శాంతమ్మ గారిని ప్రేమించి వాళ్ళ కుమారునికి మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా కుమారుని ప్రభా గతించిన సంవత్సరం అంతా కాపాడినవు నాయన, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం నాయన. ఈ బర్త్డే కార్యక్రమం జరుపుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు యేసయ్యా, నీకే వందనాలు. మా కొరకు ప్రభువా మీకు ప్రియమైన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చి వేసిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా వందనాలు తండ్రి. ఈ విధంగా ప్రభా బంధువులము సేవకులముగా తండ్రి మేమందరం కలిసి సంతోషించడానికి చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవవాక్యం అందించిన మీ దాసుని ఇంకా బలపరిచి వాడుకునండి అయ్యా. స్తోత్రాలు యేసయ్య. నువ్వు జన్మించినప్పుడు దేవదూతలు నిన్ను ఆరాధించారు అయ్యా తండ్రి. వందనాలు. గొర్రెల కాపరులు నిన్ను ఆరాధించినారు యేసయ్య. అయ్యా తండ్రి తూర్పు దేశపు జ్ఞానాలు వచ్చి నిన్ను ఆరాధించారు యేసయ్య, నీకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి మేము ఏపాటి వారం తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు కోరుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని వెతికి రక్షించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇంకా ప్రభా అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. వందనాలు తండ్రి. స్తోత్రాలు అయ్యా. పరమ కుమారి నీకు వందనాలు. మంచి వ్యవసాయకుడు నీకు స్తోత్రాలు అయ్యా. స్తోత్రాలు. గుంపు జనాంగం ఈ ప్రాంతంలో రక్షించబడి ప్రభా నీ రాకడకు రాజ్యానికి సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన. సమస్త అంధకార శక్తులన్నింటినీ బంధించమని వేడుకుంటున్నాను తండ్రి. కృపగల యేసయ్యా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా జీవాధిపతి అయ్యా నీకు వందనాలు. పునరుద్ధానుడైన యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి వారి జీవితంలో జరిగించండి ప్రభా. ఈ కుటుంబస్తులను ఆశీర్వదించండి. కుమారనను వారి భార్యను నాన్న బాబుని దీవించమని వేడుకుంటున్నాం. ముందున్న కార్యక్రమంలో మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి సహోదరి స్వప్న బాబుని తీసుకొని వేదిక మీదకి స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.